హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక చిన్న డిఐఎంఎల్ అనమాట. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసే పిల్లలకి, అంతేకాకుండా కొంచెం ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే బయలుదేరాము. ఫంక్షన్ వచ్చేసి మా ఊర్లోనేనండి, మార్కాపూర్ లో. ఇక్కడ బెంగళూరు నుంచి మార్కాపూర్ అయితే బయలుదేరాము. మొత్తం డే మొత్తం సరిపోతుంది అనమాట. అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా బయలుదేరాము. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లోకి అయితే వచ్చేసాము. కొంచెం బ్రేక్ఫాస్ట్ అది దారిలోనే చూసుకుందాం అని చెప్పేసి కోకోనట్ వాటర్ ఒకటి తీసుకొని బయలుదేరాము. జర్నీ అయితే స్టార్ట్ చేసి 1 hour అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. హోటల్ దగ్గరే చిన్న ఉయ్యాలన్నమాట, రాక్ తో చేసింది, పిల్లలు ఆడుకోవడం కోసం అని చెప్పేసి. ఇక్కడ కొంచెం పిల్లలు రిలాక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని తర్వాత జర్నీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అవి ప్లాన్ చేసుకుంటే పిల్లలకి పెట్టడం, మనం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇదంతా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి జర్నీలోనే ఒక 1/2 hour లేదా 1 hour రిలాక్స్ అయినట్టు ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. పిల్లలకు కూడా కొంచెం ప్లెయిన్గా అలాగే జర్నీ అన్నట్టు బోర్ కొట్టకుండా కొంచెం మధ్యలో ఇలాగా చిన్న చిన్న హోటల్స్ దగ్గర, రెస్టారెంట్స్ దగ్గర ఆగుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది, జర్నీ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఇలా ప్లాన్ చేసేసుకున్నాము. ఈ హోటల్ అయితే కొంచెం సిటీ అవుట్స్కట్స్ లోనే ఉంది. బయలుదేరిపోయి ఒక 1 hour తర్వాత అనమాట. దీని తర్వాత ఒక 20 kilometers లో చింతామణి వస్తుంది ఊరు. ఇది దాటితే కొంచెం హోటల్స్ అవి ఉండడం కొంచెం కష్టం అనమాట. అందుకనేసి ఎప్పుడు రెగ్యులర్ గా ఊరు వెళ్ళేటప్పుడు ఇదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ మెదువడ, తర్వాత పాప వచ్చేసి మసాలా దోశ, మేము ప్లెయిన్ దోశ అలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అయితే ఇడ్లీ అవి ప్లాన్ చేసుకుందాం అని చెప్తే పిల్లలు వద్దన్నారు. అది కాకుండా వడ ఇలాంటివి కొంచెం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది జర్నీస్లో, అయితే ఒకటే కదా అని చెప్పేసి ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఇడ్లీ అలాంటివంటే పిల్లలు కొంచెం బోర్గానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇందుకోసం కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకున్నా ఇబ్బంది పడకుండా మార్నింగే కోకోనట్ వాటర్ కొంచెం తాపిచ్చేసాను అనమాట. ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కొంచెం జర్నీలో ఇబ్బంది లేకుండానే ఉంటుంది. ఇలా కొద్దిసేపు రిలాక్స్ అవుతూ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్గానే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న కాఫీతో ఎండ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ జర్నీ అయితే కంటిన్యూ చేసుకున్నాము. కొంచెం బండిలోకి కావాల్సిన వాటర్ అదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఒక 1/2 hour 1 hour అయితే పట్టిందనమాట బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకోవడానికి. కొంచెం ఎండ్ అయితే ఇలా ఉంది, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ ఈ హోటల్ పక్కన ఇలా చిన్న టెంపుల్ అనమాట. హోటల్కి టెంపుల్కి మధ్యలో ఇలా చిన్న ఉయ్యాల పెట్టారు, చిన్నపిల్లలు కొంచెం సేపు రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి. ఈ హోటల్ వచ్చేసి బాగా సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుందండి, కొంచెం చింతామణి ఊరికి వెళ్ళే దారిలో అనమాట. బెంగళూరు నుంచి కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా బాగుంటుంది. వెజిటేరియన్ హోటల్ అనమాట, ఉడిపి స్టైల్లో నీట్గా కూడా మెయింటైన్ చేస్తుంటారు. ఈ ఏరియాలో జర్నీ చేసే వాళ్ళకి ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అవి కూడా ఉంటాయన్నమాట, సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ ఉంటాయి. మేము ఎప్పుడు ఈ రోడ్లో జర్నీ ప్లాన్ చేసుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఇక్కడే ఎక్కువగా ప్లాన్ చేస్తాము. నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ లేండి, ఎక్కువగా మార్నింగే బయలుదేరుతాం కాబట్టి ఊరికి బ్రేక్ఫాస్టే ఇక్కడ చేస్తాము. లంచ్ అది వచ్చేసి కడప ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ రోడ్లో నుంచి అయితే ఇక్కడ చింతామణి బోర్డు వచ్చేసింది. చింతామణి ఒక 23 kilometers ఉందని చెప్పేసి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇటు నుంచి బెంగళూరు నుంచి వెళ్లే వాళ్ళకి. అందుకనేసి మనం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే మధ్యలో ఏదైనా స్నాక్స్ అలాంటివి తీసుకున్నా, లేదైనా ఏదైనా డ్రింక్స్ తాగాలన్నా మధ్యలో ఎక్కడైనా మదనపల్లి, గుర్రంకొండ ఇలాంటి ఏరియాస్లో బ్రేక్స్ తీసుకోవచ్చు. అయితే బాగా అప్రాక్స్గా మిడిల్లోకి వచ్చేసరికి మనకు కడప ఈ ఏరియా వస్తుందన్నమాట. అక్కడికి వచ్చేసి లంచ్ ప్లాన్ చేసుకుంటాము. ఇంకా అక్కడి నుంచి ఏదైనా స్నాక్స్ అవి తీసేసుకుంటూ పోరుమామిళ్ళ, మైదుకూరు, కంబము ఈ రోడ్ మీద నుంచి మా ఊరు మార్కాపురం వెళ్ళిపోతాం అనమాట. అయితే ఈ ఏరియా మాకు ఎక్కువ అలవాటండి. మా వారు ఎక్కువగా జాబ్ చేసింది ఇటే ఆదోనిలో ఫస్ట్ పోస్టింగ్ అనమాట. తర్వాత అక్కడి నుంచి మదనపల్లికి కూడా పోస్టింగ్ వేశారు, సెకండ్ పోస్టింగ్. ఆదోనిలో అయితే 1 year ఉన్నాము. తర్వాత మా బాబు అక్కడే పుట్టాడు. తర్వాత మదనపల్లికి అయితే ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడైతే ఒక 3-4 years అయితే ఉన్నాం బాగానే. ఈ మదనపల్లి ఏరియాలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇటు వచ్చేవాళ్ళం. బెంగళూరులో కూడా మాకు చుట్టాలు ఉన్నారు. వీకెండ్స్ వచ్చినప్పుడు ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇటు మదనపల్లి నుంచి బెంగళూరే వచ్చేసేవాళ్ళం అనమాట. అయితే మిడిల్లో ఉంది కాబట్టి మదనపల్లి, ఇటు తిరుపతి, బెంగళూరు, తర్వాత మాకు మదనపల్లికి దగ్గరలోనే హార్స్లీ హిల్స్ ఉండేవి, అటు కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఇలాగా బోర్ కొట్టకుండా ఒక 3-4 years అయితే మాకు బాగా టైం పాస్ అయింది మదనపల్లి ఏరియాలో ఉన్నప్పుడు. ఇంకా ఫ్రీక్వెంట్గా మదనపల్లి నుంచి ఊరికి వెళ్ళే వాళ్ళము. అప్పట్లో హాలిడేస్ ఎక్కువగా ఉండేవి, బాబు కూడా చిన్నగా ఉండేవాడు. అప్పుడు ఊరు వెళ్ళాలన్నప్పుడు ఈ రోడ్డే యూజ్ చేసేవాళ్ళం అనమాట ఎక్కువగా. అయితే ఈ ఏరియాలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా పండుతాయండి. బాగా మనం కొనుక్కోవాలన్నా కొంచెం చీపే అనమాట, రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే కొంచెం ఏరియా మొత్తం ఇలా కొంచెం కొండలుగా అలా ఉంటుంది.
అయితే ఏరియా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. కొంచెం సమ్మర్లో కొంచెం హీట్ అనిపించిన ఇప్పుడున్న బెంగళూరు క్లైమేట్ కంటే అప్పట్లో కొంచెం చల్లగానే ఉండేది మదనపల్లిలో. ఒక వర్షాకాలం చలికాలం అయితే ఎక్కువ చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఈ మదనపల్లి ఏరియాలో టమాటోస్, వెజిటేబుల్స్ అవి ఎక్కువగా పండిస్తారండి. మనకు మన ఏరియాస్కి మార్కాపురం, ఇటు గుంటూరు ఇటంతా టమాటోస్ అన్ని ఇటు నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. అయితే కొంచెం ఏరియా మొత్తం హిల్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం క్లైమేట్ కూడా బాగుంటుంది. చూడ్డానికి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, హార్స్లీ హిల్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. ब्लैक बेर्रीज वो पीछे के झाड़ा बड़े झाड़ा है सब ब्लैक बेरी नेरेड कई कई लगने का जंगला ఇంకా తర్వాత బోయకొండ గంగమ్మ టెంపుల్ ఉండేది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చాలామంది వచ్చేవాళ్ళు ఇటు బెంగళూరు నుంచి, కడప నుంచి, అంతేకాకుండా తిరుపతి నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. అదొకటి మదనపల్లి ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అయితే ఈ ఏరియాలో ఎక్కువగా ఇలాంటి టెంట్స్ లాగా ఇలాగా నర్సరీస్ బాగా కనిపిస్తాయి, టమాటో నర్సరీస్, వెజిటేబుల్ నర్సరీస్ అలాంటివి అనమాట. ఇంకా ఈ ఏరియాలో మ్యాంగోస్ కూడా బాగా ఎక్కువగా పండుతాయండి, మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. టమాటోస్, మ్యాంగోస్, ఇంకా వెజిటేబుల్స్లో అయితే క్యారెట్, ముల్లంగి ఇలాంటివి కూడా చాలా బాగా పండిస్తారు వీళ్ళు. లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా వాడతారు, పండిస్తారు కూడా అండి. ఇంకా ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అనమాట. అంతేకాకుండా బ్లాక్ బెర్రీస్ కూడా ఎక్కువగా పండిస్తారంటండి వీళ్ళు. కొంచెం నేరేడు పండ్లు అంటాం కదా మనము, అవి. ఇంకా దారి మొత్తం కూడా చింత చెట్లు కూడా ఉంటాయి. చింతపండు కూడా ఇక్కడ కొంచెం రేట్ తక్కువగానే దొరుకుతుంది. వీళ్ళు జనవరి ఆ టైంలో కొనుక్కొనేసి స్టోర్ చేసుకుంటారు, ఉప్పు అది వేసేసి ఎండబెట్టేసుకొని. అప్పట్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసేదాన్ని అనమాట. ఒక 3-4 కేజీస్, ఒక 5 కేజీస్ అలా తీసేసుకొని ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవడానికి ఉప్పు వేసేసి కళ్ళుప్పు ఎండలో ఆరబెట్టేసి స్టోర్ చేసుకుంటారనమాట, జాడీస్లో అలాగా. ఆ ప్రాసెస్ని కూడా ఇక్కడ చూశానమాట మా నైబర్స్ దగ్గర నేను ఉన్నప్పుడు ఇక్కడ. ఇంకా అంతేకాకుండా తోతాపురి మ్యాంగోస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా వాటితో రెగ్యులర్గా చేసుకునే చట్నీస్ అవి ఉంటాయి. ఆ తోతాపురి మ్యాంగోస్తో చేసే జ్యూస్ ఫ్యాక్టరీస్ అవి కూడా ఉంటాయి అన్నమాట సరౌండింగ్స్లో. అయితే వీళ్ళకి క్లైమేట్ అండి బాగా కూల్గా ఉంటుంది, అందుకనేసి కొంచెం ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి ఎక్కువగా పెంచుతుంటారండి ఇళ్లలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుర్రంకొండ అనమాట వచ్చే ఊరు. ఈ ఏరియా అయితే గుర్రంకొండ అనమాట. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట గుర్రంకొండ. అప్పట్లో కింగ్ పేరు అయితే సరిగ్గా నాకు గుర్తులేదు. ఒక కింగ్ గుర్రంతో క్లైమ్ చేశారనమాట, ఎక్కారనమాట ఈ మౌంటైన్ని. అప్పటి నుంచి కూడా ఈ ఊరికి గుర్రంకొండ అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి అంటారు. నేను మదనపల్లిలో ఉన్నప్పుడు వినేదాన్ని. ఇది కూడా కొంచెం పెద్ద ఊరేనండి, మరి చిన్న ఊరేం కాదు. ఇలా ఈ ఊరిని కూడా కొంచెం క్రాస్ చేసుకుంటూ ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా కడపకు వెళ్లే ముందు కొంచెం మనకు పడమటి కనుమ అనే ఏరియా వస్తుంది, కొంచెం ఘాట్ రోడ్ అనమాట. అది కొంచెం కేర్ఫుల్గా క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన తర్వాత కడప వచ్చేస్తుంది. ఇంకా అక్కడ లంచ్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అయిపోతాం అనమాట జర్నీ. ఇక్కడ గుర్రంకొండ దాటిన తర్వాత కొంచెం పడమటి కనుమ ఈ ఘాట్ తగిలే ముందు కింద కోవా సేల్ చేస్తుంటారండి, అది కూడా బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడు ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య బాగా స్వీట్ ఎక్కువగా వేసేసి రెడీ చేస్తున్నారనమాట, షాప్స్ కూడా ఎక్కువైపోయాయి. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఇటు వచ్చేటప్పుడు కానివ్వండి, లేదు మేము ఇటు మ్యారేజ్ అయిన తర్వాత ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇన్ని షాప్స్ లేవు. ఇప్పుడు షాప్స్ కూడా బాగా ఎక్కువగా పెట్టేశారు, తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అనమాట. మనం ఈ ఘాట్ దగ్గరికి వచ్చిన తర్వాత కోవా స్టాల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే స్వీట్ బాగా ఎక్కువగా ఉంటుంది, ఇంకా పిల్లలు అంత స్వీట్ తినడం కూడా మంచిది కాదు కదా అనేసి మేము తీసుకోలేదు. అందులో జాగిరితో కూడా ఈ మధ్య రెడీ చేస్తున్నారండి. మీరు షుగర్ తినలేని వాళ్ళు, షుగర్తో కోవా వద్దనుకున్న వాళ్ళు జాగిరితో ప్రిపేర్ చేసింది కూడా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకొని ఈ రోడ్లో
ఎక్కే ముందే అనమాట. ఈ ఘాట్ రోడ్ ఎక్కే ముందే కిందే అనమాట మనం తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళం. తర్వాత ఇప్పుడైతే మనం ఘాట్ ఎక్కేసామన్నమాట, మధ్యలో ఉన్నాము. ఇక్కడ మిడిల్లో పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళకూడదు, డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మేము ఒక 10 years బ్యాక్ అలా జర్నీ చేసేటప్పుడు కొంచెం రోడ్స్ కొంచెం చిన్నగా ఉండేవి, ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా విడ్త్ చేశారనమాట. ఇంకా హెవీ వెహికల్స్ అలాంటివి కూడా కొంచెం బాగా కేర్ఫుల్గా వెళ్తూ ఉంటారు చాలా లేట్గా. ఇంకా ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు కొంచెం క్లైమేట్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మా అలాగా మధ్యాహ్నం కాకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ జర్నీ క్రాస్ అయ్యేటప్పుడు, ఈ ఘాట్ రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు క్లైమేట్ బాగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం చెట్లన్నీ అవన్నీ కొంచెం ఎండిపోయి ఉన్నాయి. నార్మల్గా రెయినీ సీజన్ కానివ్వండి, చలికాలంలో వచ్చినప్పుడు మనకు కొంచెం బాగా అంతా గ్రీనరీ బాగుంటుంది. ఇక్కడ నేచర్ కూడా బాగుంటుంది అనమాట. మిడిల్లో కొంచెం ఒక 2-3 స్పాట్స్ కూడా ఉన్నాయి ఫొటోస్ అవి తీసుకోవడానికి, చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఇలా బాగా కొంచెం పైకి వచ్చేసిన తర్వాత కొండలు ఇవన్నీ బాగా కనిపిస్తాయి అనమాట. కొంచెం నేచర్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఈ ఏరియాని. అందరూ ఏమంటారు మరి ఈ ఏరియాని మాకు తెలియదు, కానీ మేమైతే పడమటి కనుమ అంటామండి. కొంచెం స్లోగా కేర్ఫుల్గా ఈ మొత్తం ఘాట్ మొత్తం కొంచెం క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్గా సగం జర్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు దిగడమే. ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఇంకా మనం కొద్ది దూరం ట్రావెల్ చేసేసి సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఘాట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ లంచ్ ప్లాన్ చేసేసుకోవాలి. లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా జర్నీ స్టార్ట్ చేసామంటే ఇంకెక్కడ ఆగకుండా ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికైతే చేరిపోవాలన్నమాట. ఇంక ఇక్కడ బైపాస్లోకి వెళ్ళకుండా ఊర్లోకి వచ్చేసి కడపలో మనోరమ హోటల్లో సంథింగ్ అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు, ఆ హోటల్లో లంచ్ చేసేసుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇక్కడ సిటీకి చేరేసరికి మేము మధ్యాహ్నం 1-1:30 అయిందండి టైము. ఇక్కడ లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటే మనం నెక్స్ట్ జర్నీ అనేది ఈజీగా కంటిన్యూ అయ్యి ఇక్కడ కడప సిటీలోకి వచ్చేసరికి ఒక 1-1:30 అలా అయిందండి టైం. ఇక్కడ లంచ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని పిల్లలు కూడా కాస్త రిలాక్స్ అయిన తర్వాత జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఒక 1:30 నుంచి 2:30 వరకు ఇక్కడ బ్రేక్ తీసేసుకొని తర్వాత ఇలాగ పోర్మావిడిలో అయితే చేరుకున్నాం అనమాట, దగ్గరలో ఉన్నాము. ఇదండి వాళ్ళ చిన్న DIML వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.